వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పెంగాల్ తుఫాన్తో నిర్మానుషంగా మారిన పొంగనూరు. ఆరోగ్యం పట్ల అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు సూచించిన డాక్టర్ పి. శివ. నిమజ్జనంతో ముగిసిన పార్థివలింగ పూజ. విశేషంగా పాల్గొన్న భక్తులు. కపిల తీర్థంలో జలకం. పొంగనూరు నియోజకవర్గ ఎస్డిపిఐ నూతన కార్యవర్గం ఎన్నిక. వార్తలోని వివరాలు. తెన్షానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలలో 4వ రోజైన ఆదివారం ఉదయం కల్పవృక్ష వాహనంపై శ్రీ రాజగోపాల స్వామివారి అలంకారంలో చంద్రకోలు దండం ధరించి శ్రీ పద్మావతి అమ్మవారు భక్తులకు అభయమిచ్చారు. వాహనం ముందు గజరాజులు నడుస్తూ ఉండగా భక్తజన బృందాలు బసరలు కోలాటాలు జీంగార్ల గోష్ఠితో అమ్మవారిని కీర్తిస్తూ ఉండగా మంగళ వాయిద్యాల నడుమ చిరు జల్లుల మధ్య వాహన సేవ కోలాహలంగా జరిగింది. తుఫాన్ 2 రోజులుగా ప్రజలను అతలాకుతలం చేస్తోంది. ఎడతెరిపి లేని వర్షం కురుస్తూ ఉండటంతో జనజీవనం స్తంభించిపోయింది. పొంగనూరులో నిత్యం రద్దీగా ఉండే రోడ్లు నిర్మానుషంగా మారాయి. శనివారం మధ్యాహ్నం మొదలైన వర్షం ఆదివారం కూడా ముసురు వర్షం కురుస్తోంది. పొంగనూరులో 21.6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు రెవెన్యూ అధికారులు చెబుతున్నారు. ఒక పక్క వర్షం, మరోపక్క చల్లటి గాలులు వీస్తున్నాయి. ప్రభావంతో ప్రజలు అనారోగ్యం బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై హోమియో డాక్టర్ శివ కేసీటీవీ ద్వారా సూచిస్తున్నారు. పొంగనూరు పట్టణ ప్రజలకు మరియు పరిసరాల ప్రజలకు కేసీటీవీ ద్వారా నమస్కారాలు తెలియజేస్తున్నాను. మనకు దాదాపు ఒక 3 రోజులుగా పెంగల్ తుఫాను అది అతి తీవ్రమైన తుఫానుగా రూపాంతరం చెంది బంగాళాఖాతంలో దోబూచులాడుతూ ఉంది దాదాపు 3 రోజులుగా. దీనివల్ల మనకు విపరీతమైనటువంటి వాతావరణం ఏర్పడింది. చల్లని వాతావరణంలో విపరీతమైన తేమ శాతం దాదాపు 90% తేమ శాతం ఉంది. అంతేకాకుండా చలిగాలులు, విపరీతమైన చలిగాలులు వస్తున్నాయి. అడపాదడపా వర్షాలు పడుతున్నాయి. తీవ్రమైన తుఫాను ఏర్పడినా మన ప్రాంతంలో తక్కువ వర్షపాతం ఉంది, కానీ ఇంకా వర్షపాతం కూడా కావచ్చు. దీనివల్ల ఏర్పడినటువంటి వాతావరణ పరిస్థితుల వల్ల పిల్లలకు, చాలామంది చిన్న పిల్లలకు దగ్గు, ఆయాసం, తర్వాత జలుబు, జ్వరాలు, నీళ్లు కలుషితమైపోవడం వల్ల దానివల్ల మోషన్స్ ఇవన్నీ కూడా వస్తున్నాయి. పెద్దవాళ్ళకు కూడా చాలా సంవత్సరాలుగా ఉన్నటువంటి జలుబు, దగ్గు ఎక్కువ అవుతుంది ఈ చలికాలం వల్ల. ప్లస్ ఈ తుఫాన్ ప్రభావం వల్ల ఇవన్నీ వస్తున్నాయి. కాబట్టి ఈ తుఫాన్ ప్రభావం వల్ల తేమ వాతావరణంలో వచ్చేటువంటి వాటి నుంచి రక్షణగా పిల్లల్ని, పెద్దవాళ్ళు కూడా జాగ్రత్త తీసుకోవాలి. ముఖ్యంగా పసిపిల్లల్ని, చాలా చిన్న చంటి పిల్లలంతా ఉంటారు కదా, వాళ్ళందరినీ కొంత వెచ్చని వాతావరణంలో ఉంచాలి.
వెచ్చని వాతావరణంలో ఉంచి నీళ్లు తాగడానికి వేడి నీళ్ళు ఇచ్చి ఆహారం కూడా వేడివేడిగానే పెట్టి నీళ్ళని బాగా మరిగించి చల్లార్చి తాపిస్తే ఈ వాతావరణం నుంచి కొంత ఉపశమనం, వాతావరణం వల్ల వచ్చేటువంటి జబ్బుల నుంచి కొంత ఉపశమనం రావచ్చు. అదేవిధంగా రకరకాల వైరస్లు పెరగడం వల్ల ఈ వాతావరణానికి వైరల్ ఫీవర్స్ కూడా వస్తుంటాయి. కాబట్టి ఆ వైరల్ ఫీవర్స్ నుంచి వీటి నుంచి కూడా కొంత జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పిల్లలకు ఉన్ని దుస్తులు వేసుకొని లేదా కాటన్ దుస్తులైనా వెచ్చదనాన్ని కలిగించేటువంటి దుస్తులు వేసుకుంటే మంచిది. పెద్దలు కూడా ఆస్తమా ఇట్లాంటి వాళ్ళు ఉండేటువంటి వాళ్ళు కూడా ఈ చలికాలం ఉదయం 9 గంటల తర్వాత సాయంత్రం 4 గంటల లోపల బయట వెళ్ళాలి. మిగతా సమయంలో రాత్రిపూట కానీ లేదంటే సాయంత్రం తెల్లవారుజామున కానీ లేచి బయట పోకుంటే మంచిది. ఎందుకోసం అంటే ఈ చల్లగాలులు కొంతమంది వాకింగ్ కూడా వెళ్తుంటారు. దానివల్ల మనకు ఫేస్కు తర్వాత చెవి వెనకాల నుంచి ఒక నర్వ్, ఫేషియల్ నర్వ్ నోట్ వస్తుంది. ఆ నర్వ్ కూడా ఇన్వాల్వ్ అయ్యి ఫేషియల్ పెరాలసిస్ అంటారు, లేదంటే బెల్స్ పాలసీ అంటారు. ఈ బెల్స్ పాలసీ కూడా రావడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఉదయం కొంతమంది నేను చూశాను 5 గంటలకే ఇప్పుడు కూడా కొంతమంది వెళ్తుంటారు, వాకింగ్కి వెళ్తుంటారు. అట్లాంటి వాళ్ళు మరింతగా కవర్ చేసుకొని వెళ్ళవలసిందిగా నేను కోరుతున్నాను. వేడి నీళ్ళు మరొకసారి చెప్తున్నాను, వేడి నీళ్ళే తాగండి. బాగా బాయిల్ చేసి చల్లార్చిన వాటర్ తాగి, ఐస్ వాటర్ అవన్నీ కూడా ఫ్రిడ్జ్ వాటర్ అంతా కూడా అవాయిడ్ చేసి వెచ్చని ఉన్ని దుస్తులు వేసుకొని ఈ వాతావరణం నుంచి రక్షణ పొందవలసిందిగా నేను కోరుతున్నాను. ఎయిడ్స్ రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పొంగనూరు ప్రభుత్వ ఆసుపత్రి మెడికల్ ఆఫీసర్ డాక్టర్ మధుసూదనాచారి అన్నారు. అంతర్జాతీయ ఎయిడ్స్ నిర్మూలన దినోత్సవం సందర్భంగా ఆదివారం స్థానిక ఆసుపత్రి ఆవరణంలో ర్యాలీ నిర్వహించారు. తర్వాత ఎయిడ్స్ మహమ్మారి నివారణకు సంబంధించి అవగాహన కల్పించారు. కార్యక్రమంలో డాక్టర్లు, సిబ్బంది పాల్గొన్నారు. మానవతా శాఖ నెలవారీ సమీక్షా సమావేశం ఆదివారం పొంగనూరులోని ఎంఎస్ఆర్ థియేటర్ వెనుక గల పెన్షనర్ల భవనంలో నిర్వహించడం జరిగింది. మానవతా సంస్థ గతంలో చేపట్టిన కార్యక్రమాలపై, ప్రస్తుతం జరుగుతున్న పనులపైన సమీక్ష మరియు భవిష్యత్తులో నిర్వహించబోయే కార్యక్రమాల గురించి చైర్మన్, అధ్యక్షులు మరియు కార్యవర్గ సభ్యులు చర్చించడం జరిగింది. శాంతిరథం మరియు ఫ్రీజర్ బాక్సులను నిల్వ ఉంచడానికి నిర్మించిన షెడ్లను మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ వ్యవస్థాపకులు నిమ్మనపల్లి రామచంద్రారెడ్డి మొదటిసారిగా సందర్శించడానికి ఈ నెల 5వ తేదీన గురువారం ఉదయం 9:30 రావడం జరుగుతుందన్నారు. కావున ప్రతి ఒక్క కార్యవర్గ సభ్యులు హాజరు కావాలని కోరారు. పొంగనూరు మానవతా సంస్థ నెలవారీ సమీక్ష సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా డిసెంబర్ 5వ తేదీ మేము మానవతా సంస్థ ద్వారా ఈ శాంతిరథము, ఫ్రీజర్ బాక్సులు క్యారీ చేసే వెహికల్ వీటన్నిటికి కూడా భవన సదుపాయం ఏర్పాటు చేయడం జరిగింది. ఆ నూతనంగా ఏర్పాటు చేసిన భవనాన్ని సందర్శించడానికి మా సంస్థ వ్యవస్థాపకులు శ్రీ నిమ్మనపల్లి రామచంద్రారెడ్డి గారు విచ్చేస్తున్నారు. ఆ సందర్భంగా చిన్న కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. దానికి సభ్యులు, మా సంస్థకు చాలా విధాలుగా సహాయపడే దాతలకు, పట్టణ ప్రజలకు అందరికి కూడా ఈ సందర్భంగా మేము అందరినీ 5వ తేదీ ఉదయం 10 గంటలకి అందరినీ ఆహ్వానిస్తున్నాము. మా గౌరవనీయులు, మా వ్యవస్థాపకులు ఇచ్చేస్తున్న సందర్భంగా చిన్న కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఆ కార్యక్రమంలో అల్పాహారం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కావున అందరూ కూడా మా శ్రేయోభిలాషులు, ఈ సంస్థ సహకరించే దాతలు, పుర ప్రజలు, మీడియా మిత్రులు అందరూ కూడా ఈ కార్యక్రమానికి ఇచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదంగా మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ పొంగనూరుకు అవసరం ఉన్నటువంటి షెడ్ల నిర్మాణం దాతల సహకారంతో సుమారు 18 లక్షల రూపాయలు వెచ్చించి నిర్మాణం చేపట్టడం జరిగింది. నిర్మాణం పూర్తయింది. ఈ సందర్భంగా పెద్దలు, మన సంస్థ వ్యవస్థాపకులు నిమ్మనపల్లి రామచంద్రారెడ్డి గారు మన పొంగనూరు పట్టణానికి విచ్చేసి మన సంస్థకు వస్తున్నారు. కాబట్టి ఆ రోజు డిసెంబర్ 5వ తేదీ ఆయన వస్తున్నారు. కాబట్టి మన సంస్థ సభ్యులు, డైరెక్టర్లు, పెద్దలు, పుర ప్రముఖులు అందరూ కూడా ఎక్కువ సంఖ్యలో సమావేశానికి హాజరై సమావేశాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాము. ఈ సందర్భంగా
ఈ సంస్థ నిర్మించినటువంటి భవన సముదాయానికి షెడ్ల నిర్మాణానికి సహకరించినటువంటి దాతలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈ సంస్థ అభివృద్ధికి సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి పత్రికా విలేకరులకు, ముఖ్యంగా మన కేసీటీవీ వారికి సంస్థ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ అందరికీ ఇదే మా ఆహ్వానం. తిరుపతిలోని కపిల తీర్థం జలపాతం 2 రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు జలకలను సంతరించుకుంది. స్థానికులతో పాటు తిరుమల శ్రీవారి దర్శనార్థం వచ్చే భక్తులు, పర్యాటకులు జలపాతం సోయగాలను సెల్ ఫోన్లలో బంధిస్తూ ఆస్వాదిస్తున్నారు. పరవళ్లు తొక్కుతున్న జలపాతం అందాలను ప్రకృతి ప్రేమికులు ఆస్వాదిస్తున్నారు. ఎన్ఎస్పేటలో రహదారిపై పడిన గుంతలతో ప్రజలు అవస్థలు పడుతున్నారు. తుఫాను కారణంగా కురుస్తున్న వర్షానికి గుంతలు నీటితో నిండిపోయాయి. దీంతో గుంతలు ఎక్కడ ఉన్నాయో తెలియక వాహనదారులు తికమక పడుతూ గుంతల్లోనే వాహనాలు పోనిస్తున్నారు. ద్విచక్ర వాహన చోదకుల పరిస్థితి వర్ణనాతీతం. ఈ మార్గంలో వెళ్లాలంటేనే భయంగా ఉందని నిత్యం ఎంతో మంది అధికారులు, పాలకులు ఇదే రోడ్లపై తిరుగుతూ ఉంటారు. వారికి ఈ గుంతలు కనపడవా అని ప్రజలు పెదవిరుస్తున్నారు. పెద్ద ప్రమాదం జరగకముందే పుంగమ్మ చెరువు కట్టపై నుండి బీడీ కాలనీ వరకు ఉన్న గుంతలను పూడ్చాలని ప్రజలు కోరుతున్నారు. పార్టీ నూతన కార్యవర్గం ఎన్నిక ఏకగ్రీవమైంది. శనివారం సాయంత్రం స్థానిక అంజుమన్ షాదీ మహల్లో రాష్ట్ర కార్యదర్శి అబ్దుల్ గనీ, హఫీజ్ ఫైరోజ్ ఆధ్వర్యంలో సమావేశం జరిగింది. ఎస్డిపిఐ నియోజకవర్గ నూతన ప్రెసిడెంట్గా కెఎస్ అన్వర్ బాషా, ప్రధాన కార్యదర్శిగా యూనుస్, వైస్ ప్రెసిడెంట్గా యూసుఫ్, జాయింట్ సెక్రటరీగా జమీలా, ట్రెజరర్గా ఫయాజ్, కౌన్సిలర్గా జాన్ బాషా మరియు కమిటీ సభ్యులు షా ముబారక్, సిద్దిక్, అతిక్, హఫీజ్, జబీ, ఏజాజ్, మహబూబ్లను ఎన్నుకోవడం జరిగింది. ముఖ్యమైనటువంటి పార్టీ వ్యవస్థను ఏర్పాటు చేయడానికి, ఆ కమిటీని ఏర్పాటు చేయడానికి మనం వివిధ బ్రాంచెస్ నుంచి వచ్చినటువంటి ఆఫీస్ బేరర్స్ నాయకులందరికీ ఎన్నిక అయి ఏదైతే బ్రాంచెస్ ద్వారా ఎన్నిక కాబడినటువంటి నాయకులకు మరియు స్పెషల్ కమిటీగా వచ్చినటువంటి డిస్ట్రిక్ట్ నాయకులకు ప్రతి ఒక్కరికి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఏదైతే మీ యొక్క బాధ్యతలు, లీడర్షిప్ మీకు వచ్చిందో ఆ యొక్క లీడర్షిప్ ని మీరు విజయవంతంగా పూర్తి చేయాలని ఆకాంక్షిస్తున్నాను. సోదరులారా, ఈ రోజు మనం చూసాం మన యొక్క ఎలక్షన్ నాయకులు అంటే ముందు ఉండి నడిపించగలిగే నాయకులు ఏ విధంగా నడిపించాలి, అది అసెంబ్లీలో, అసెంబ్లీ అంటే ఒక నియోజకవర్గాన్ని మొత్తంగా మనం అసెంబ్లీ యొక్క విలువలను కనుక్కోవాలి. ఎందుకంటే ఒక ఎమ్మెల్యే అవ్వాలంటే కావాలి అసెంబ్లీ నుంచి కదా, వేరే అసెంబ్లీ నుంచి డిస్ట్రిక్ట్ లో నుంచి మంచి పేరు ఉన్నది, డిస్ట్రిక్ట్ మొత్తం బాగా పేరు ఉన్నది, అసెంబ్లీలో నిలబెట్టాం ఎమ్మెల్యేగా, పక్కన అసెంబ్లీ నుంచి ఓటు పడతాం
కార్తీక మాసంలో నిర్వహించే కార్తీక వన భోజనాల కార్యక్రమం ఆదివారం శ్రీకృష్ణ ఆలయ ప్రాంగణంలో యాదవ ఎంప్లాయీస్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. మొదట ఆలయ ఆవరణంలో ఏర్పాటు చేసిన పార్వతీ పరమేశ్వరుల చిత్రపటాలకు పూజలు నిర్వహించారు. తర్వాత మహిళలు భక్తి శ్రద్ధలతో దీపాలను వెలిగించారు. ఈ సందర్భంగా ప్రముఖ సిద్ధాంతకర్త నాగభూషణంరావు కార్తీక మాసం యొక్క విశిష్టతను, కార్తీక వన భోజనాల యొక్క ప్రాముఖ్యతను గురించి వచ్చిన భక్తులందరికీ తెలియజేశారు. తర్వాత అందరూ కలిసి కార్తీక వన భోజనాలు చేయడం జరిగింది. ఈ సందర్భంగా యాదవ్ ఎంప్లాయీస్ సొసైటీ జిల్లా అధ్యక్షులు లింగమూర్తి యాదవ్ మాట్లాడుతూ కార్తీక వన భోజనాలకు విచ్చేసిన అందరికీ ధన్యవాదాలు తెలిపారు. ప్రతి ఒక్కరూ భారతీయ సంస్కృతి సాంప్రదాయాలను గౌరవించాలని, పాటించాలని తెలియజేస్తూ పార్వతీ పరమేశ్వరుల యొక్క కృపా కటాక్షాలు ఎల్లవేళలా ప్రజలందరిపై ఉండాలని పరమేశ్వరుని ప్రార్థించినట్లు చెప్పారు. కార్యక్రమంలో యాదవ్ ఎంప్లాయీస్ సొసైటీ రాష్ట్ర జిల్లా మండల నాయకులు రెడ్డిపరెడ్డి యాదవ్, మోహన్ యాదవ్, ఎర్రప్ప యాదవ్, గంగులమ్మ యాదవ్, రామకృష్ణ యాదవ్, నారాయణ యాదవ్, కృష్ణమూర్తి యాదవ్, గంగరాజు యాదవ్, రమణప్ప యాదవ్, శ్రీనివాసులు యాదవ్, నారాయణ స్వామి యాదవ్ మరియు యాదవ సంఘం సభ్యులు, పట్టణ ప్రజలు విశేష సంఖ్యలో పాల్గొన్నారు. ఓం నమః శివాయ. 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 దేవ శంభో శంకర. మహాదేవ శంభో శంకర. ఓం నమః శివాయ. 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 ఓం నమః తిరుమలలోని ప్రముఖ నీటి వనరుగా ఉన్న గోగర్భం డ్యాం పూర్తిగా నీటితో నిండిపోయింది. డ్యాంలో నీటి నిల్వ 2894 అడుగులు కాగా SRL 2894గా నమోదైంది. దీంతో డ్యాంకు ఉన్న 2 గేట్లు తెరిచి నీటిని దిగువకు వదిలారు. తిరుమలలోని మిగిలిన డ్యాంలు సైతం నీటితో నిండు కుండలా కనిపిస్తున్నాయి. పర్లే కానీ కానీ గోవిందా 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 గోవిందా.
పొంగనూరులోని గ్రామ దేవతలకు విశేష పూజల్ని నిర్వహించారు. పట్టణంలోని శ్రీ విరూపాక్షి మారమ్మ ఆలయంలో భక్తుల తాకిడి నెలకొంది. అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి తరలివచ్చారు. మహిషాసుర మర్దిని అలంకారంలో మారమ్మ భక్తులకు దర్శనమిచ్చింది. మహిళలు భక్తి శ్రద్ధలతో నిమ్మకాయ దీపాలు వెలిగించి అమ్మవారిని ప్రార్థిస్తూ పూజలు నిర్వహించారు. మండలం పుదిపట్ల గ్రామంలో వెలిసి ఉన్న శ్రీ వైష్ణవి మాత ప్రత్యేక పూజల్ని అందుకుంది. అమ్మవారి మూలవలను అభిషేకించిన అనంతరం పట్టుచీర, ఆభరణాలు, వివిధ పుష్పాలతో అలంకరించారు. అమ్మవారిని దర్శించుకున్న తర్వాత మహిళలు భక్తి శ్రద్ధలతో నేతి దీపాలు వెలిగించి వడి బియ్యం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. పట్టణంలోని కొత్తపేట సమీపాన దూలవారి ఇండ్ల వద్ద కొలువైన శ్రీ బోయకొండ గంగమ్మ ఆలయానికి ఆదివారం భక్తులు పోటెత్తారు. అమావాస్య సందర్భంగా ఆ ప్రాంత వాసులు భక్తి శ్రద్ధలతో అమ్మవారికి సమర్పించే దీపాలు, అంబరిని ఆలయానికి తీసుకొచ్చి అమ్మవారికి సమర్పించారు. అనంతరం గంగమ్మను దర్శించుకున్నారు. ఆలయానికి విచ్చేసిన భక్తులకు అర్చకులు తీర్థ ప్రసాదాలను పంపిణీ చేశారు. అనుసరిద్దామని నా ఆరోగ్యం నా హక్కు నినాదంతో ముందుకెళ్లాలని, ఎయిడ్స్ పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని చుడా చైర్పర్సన్ కటారి హేమలత తెలిపారు. ఆదివారం చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రి నుంచి గాంధీ విగ్రహం వరకు ప్రపంచ
ప్రివెంట్స్ ఎయిడ్స్ దినోత్సవ ర్యాలీ కార్యక్రమం చుడా చైర్పర్సన్ మరియు డిఎంఎన్హెచ్ఓ డాక్టర్ ప్రభావతి దేవి జెండా ఊపి ప్రారంభించారు. ర్యాలీ నందు హెచ్ఐవి ఎయిడ్స్ నివారణకు నినాదాలతో అపోలో విద్యార్థులు గాంధీ విగ్రహం వరకు ర్యాలీ చేపట్టి ప్రతిజ్ఞ నిర్వహించారు. అనంతరం జడ్పీ మీటింగ్ నందు హెచ్ఐవి ఎయిడ్స్ పై కళాజాత బృందంతో సమావేశం నిర్వహించడం జరిగింది. కార్యక్రమంలో అపోలో ప్రొఫెసర్ డాక్టర్ దీపిక, డిపిసిఎస్ డాక్టర్ అర్పిత, డాక్టర్ శ్రీష, డాక్టర్ లోకేష్, డాక్టర్ అనిల్ తదితర డాక్టర్లు, స్వచ్ఛంద సేవా సంస్థ సిబ్బంది, అపోలో విద్యార్థులు, ఎన్సిసి విద్యార్థులు పాల్గొన్నారు. చాలామంది ఎయిడ్స్ వస్తే అదొక గిల్టీగా ఫీల్ అయ్యి బయట రావడానికి కూడా భయపడుతూ చాలా వరకు ఇబ్బంది పడుతుంటారు. ఇప్పుడే చెప్పినట్టు వాళ్ళని ఎవరైనా కూడా ఎయిడ్స్ వచ్చిందని వాళ్ళు కనిపిస్తే కూడా వాళ్ళకి చెప్పకుండా ₹1,00,000 జరిమానా కూడా కాబట్టి ప్రజల్లో మెయిన్ అవగాహన ఇప్పుడు చాలా వరకు ముందు రోజులతో కంపేర్ చేస్తే ఈరోజు ఇంట్లో చాలా వరకు కేసెస్ తగ్గాయి కూడా. ఎవరికైనా అలాంటి సింటమ్స్ వచ్చినా ముఖ్యంగా ప్రెగ్నెంట్ లేడీస్ కూడా హెచ్ఐవి టెస్ట్ కంపల్సరీ చేసుకోవాలి. అప్పుడు మీకు ఏదైనా ఉన్నా కూడా మళ్ళీ బిడ్డలకు రాకుండా కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవచ్చు. అలాగే ఇంకా ఎవరికి వచ్చినా కూడా ముందుగా ఎయిడ్స్ వచ్చి మళ్ళీ ఇబ్బంది పడే దానికన్నా కూడా రాకుండా నివారణ చర్యలు ఎక్కువగా తీసుకోవడం వల్ల కూడా ఎయిడ్స్ నివారించవచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరికి నేను తెలియజేసేది ఒకటే, రాబోయే రోజుల్లో ఈ ఎయిడ్స్ని పూర్తిగా మన రాష్ట్రంలో లేకుండా చేయాలనేసి మా అందరి యొక్క సందర్భం. దానికి అందరూ కూడా సహకరించాల్సింది. ప్రతి సంవత్సరానికి 1,00,000 పైగా కొత్త కేసులు అనేవి రికార్డ్ అవుతూ ఉన్నాయి. కాబట్టి ప్రపంచ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అనేది ఈ ప్రోగ్రామ్ ని స్టార్ట్ చేశారు. సో దీని ముఖ్య ఉద్దేశంలో ప్రతి ఒక్కరూ కూడా హెచ్ఐవి టెస్టింగ్ అనేది చేసుకోవాలి. 95% ఆఫ్ ద హెచ్ఐవి పాజిటివ్ పీపుల్ వాళ్ళకి వాళ్ళ స్టేటస్ అనేది తెలియాలి. అంటే ఖచ్చితంగా అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా హెచ్ఐవి టెస్టింగ్ అనేది ధైర్యంగా ముందుకు వచ్చి చేయించుకుంటే పాజిటివ్ అనేది తెలిస్తే వాళ్ళకి ఇమ్మీడియట్ గా ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేస్తారు. సో ఏఆర్టీ ట్రీట్మెంట్ అనేది చాలా మంచి ట్రీట్మెంట్ ఉంది. సో ట్రీట్మెంట్ స్టార్ట్ చేసిన వెంటనే ఆ హెచ్ఐవి వైరస్ లోడ్ అనేది మనకి ఒక 6 months లోనే 1 lakh ఉండేది 6 months లో 1,000 కన్నా లెస్ అయిపోతుంది. సో ఈ వైరస్ లోడ్ అనేది తగ్గిపోతే వాళ్ళకి ఏ ఇన్ఫెక్షన్స్ లేకుండా వాళ్ళు హెల్దీగా ఎక్కువ సంవత్సరాలు వాళ్ళు హెల్దీగా బ్రతికే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా టెస్టింగ్ అనేది చేసుకోవాలి. చేసుకున్న తర్వాత పాజిటివ్ వచ్చిన వాళ్ళందరూ కూడా ట్రీట్మెంట్ అనేది ఇమ్మీడియట్ గా స్టార్ట్ చేసుకోవాలి. ట్రీట్మెంట్ ఇచ్చిన వాళ్ళందరూ కూడా పీరియాడిక్ గా టెస్టింగ్ అనేది చేసుకుంటూ వాళ్ళ వైరస్ లోడ్ ఎలా ఉందనేది చూసుకుంటూ ఉండాలి. సో వైరస్ లోడ్ అనేది తక్కువ ఉంటే ఒకరి నుంచి ఒకరికి కూడా ఆ పర్సన్ ట్రాన్స్మిట్ చేయడానికి ఉండదు. రిక్వెస్ట్ చేయడం ఏమంటే ఈ వరల్డ్ ఎయిడ్స్ డే సందర్భంగా ప్రతి ఒక్కరూ కూడా హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు, మీడియా వాళ్ళు, ప్రజాప్రతినిధులు అందరూ కూడా, ఎన్జిఓస్ అందరూ కూడా మెయిన్ గా అవేర్నెస్ అనేది క్రియేట్ చేయాలి. దీని మీద స్టిగ్మా అవసరం లేదు. మేము హెచ్ఐవి పాజిటివ్ అని మాకు తెలిస్తే సమాజంలో మమ్మల్ని చీప్ గా చూస్తారని ఎవరు కూడా అనుకోకూడదు. మన హెల్త్ మన రైట్, మనం హెల్తీగా ఉండాలనేది మన వాళ్ళకి మన కాన్షియస్ కి రావాలన్నమాట. మెయిన్ థీమ్ ఏమంటే అందరూ కూడా వాళ్ళ ఆరోగ్యాన్ని ఒక రైట్ గా హక్కుగా భావించి ప్రతి ఒక్కరు కూడా టెస్ట్ చేయించుకొని ఈ ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేసుకుంటే ట్రాన్స్మిషన్ అనేది ఉండదు. కాబట్టి 2030 కంతా హెచ్ఐవి ట్రాన్స్మిషన్ అనేది ఉండకూడదు అనేది మన మెయిన్ ఉద్దేశం అన్నమాట. కాబట్టి అందరికీ కూడా ఎక్కువ హై ప్రయారిటీ గ్రూప్స్ ఉన్నారు, హై రిస్క్ గ్రూప్స్ అని ఉన్నాయి. సో వాళ్ళందరికీ కూడా మనం అవేర్నెస్ క్రియేట్ చేయాలి. పుంగనూరు పుష్కరిణిలో అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించిన పార్థివలింగ పూజ శనివారం రాత్రి నిమజ్జనంతో ముగిసింది. కార్తీక మాస అమావాస్యను పురస్కరించుకుని పూజాది కార్యక్రమాలను ఋత్వికులు నిర్వహించారు. రుద్రాభిషేకాలు అనంతరం శివనామ స్మరణల మధ్య పార్థివలింగాన్ని గంగాజలంలో నిమజ్జనం చేశారు. తర్వాత సంవత్సరం పొడవునా ఆలయంలో సేవలందించే సేవకులు మొగిలి రెడ్డెమ్మ దంపతులను అభినందిస్తూ భక్తుల సమక్షంలో అర్చకులు ఘనంగా సన్మానించారు. భక్తులు విశేషంగా పాల్గొన్నారు.
వాష్రూమ్ అంతా పోయి ఆడిపోతే ఓం నమ శివాయ ఓం నమ శివాయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పెంగాల్ తుఫాన్తో నిర్మానుషంగా మారడం పొంగనూరు. ఆరోగ్యం పట్ల అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు సూచించిన డాక్టర్ పి. శివ. నిమజ్జనంతో ముగిసిన పార్థివలింగ పూజ. విశేషంగా పాల్గొన్న భక్తులు. కపిల తీర్థంలో జలకం. పొంగనూరు నియోజకవర్గ ఎస్డిపిఐ నూతన కార్యవర్గం ఎన్నిక. తిరిగి కేసీటీవీ వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అందరికీ నమస్కారం.